మొంతా తుఫాను కాకినాడ తీరాన్ని తాకింది. ఇంకొక 3 నుంచి 4 గంటల సమయం తరువాత ఇది తీరం దాటే అవకాశం కనిపిస్తోంది. గంటకి 90 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో భయంకరంగా ప్రళయంగా కూడా మారుతూ కూడా తీరాన్ని తాకిన నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. అటు ముఖ్యమంత్రి సీఎం చంద్రబాబు నాయుడు కూడా సమీక్షిస్తున్నారు. ఎప్పటికప్పుడు అధికారులని బృందాలని కూడా అప్రమత్తం చేశారు. ప్రస్తుతం తీసుకున్న ఏర్పాట్లు అలాగే కాకినాడ తీరం తాకిన నేపథ్యంలో తాజా పరిస్థితిని అన్నిటిని వివరించడానికి విజయవాడ నుంచి ప్రసాద్, ఒంగోలు నుంచి వెంకట్రావు సిద్ధంగా ఉన్నారు. ముందు ప్రసాద్ తో మాట్లాడదాం. ప్రసాద్, విజయ చంద్రిక, ఈ మొంతా తుఫాన్ ప్రభావం ఈసారి తీవ్రంగా ఉంటుందని ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా కూడా అప్రమత్తమైంది. ప్రభావిత జిల్లాలకు ఇప్పటికే ₹1 కోటి నిధులు కేటాయించడంతో పాటు ఈరోజు ఆ నుంచి అన్ని విధాలుగా కూడా అధికార యంత్రాంగాన్ని సన్నద్ధం చేసింది. జిల్లా ఇన్ఛార్జీల మంత్రులుగా ఉన్న వారందరూ కూడా ఆయా జిల్లాల్లో కొనసాగుతూ ఎప్పుడు పరిస్థితి పర్యవేక్షించాలని కూడా ఆదేశించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, నారా లోకేష్ వీరు కూడా సచివాలయం కేంద్రంగా ఆర్టీజీఎస్ కేంద్రం నుంచి కూడా ఎప్పటికప్పుడు పరిస్థితిని అదుపు చేస్తూ ఆయా అధికారులకు అవసరమైన సూచనలు, సలహాలు ఇస్తూ ఉన్న పరిస్థితి. ప్రస్తుతం మచిలీపట్నం అతి చేరువలోనే ఈ తుఫాను తీరం దాటనుంది. ఈ నేపథ్యంలో ఈ అర్ధరాత్రి నుంచి కూడా పెద్ద ఎత్తున భారీ వర్షంతో పాటు ఈదురుగాళ్ళు ఉంటాయని కూడా ఇప్పటికే హెచ్చరించింది. ఎక్కడ ఎవరు బయటికి రావద్దని అధికారులు ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు. చివరికి జాతీయ రహదారులపై లారీలు కూడా పూర్తిగా నిషేధించిన పరిస్థితి. ఇప్పుడు మచిలీపట్నంలో దాదాపు గంట నుంచి అయితే మొత్తం ఈదురుగాలు భారీగా వస్తున్నాయి. ఇటు బీచ్ రోడ్లో కావచ్చు, నిర్మానుష్యంగా ఎక్కువగా ఉన్న రోడ్లలో ఇప్పటికీ చాలా చోట్ల కూడా అనేక భారీ వృక్షాలు నేల కొరిగి ట్రాఫిక్ కూడా అంతరాయం ఏర్పడింది. చాలా వాహనాలు రోడ్లపై నిలబడిన పరిస్థితి. అయినప్పటికీ కూడా యుద్ధ ప్రాతిపదికన ఇటు ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్తో పాటు పోలీస్ టీంను కూడా అక్కడ దిగి ప్రత్యేకంగా ఇప్పటికే కొన్ని బృందాలను కూడా నియమించారు. ఎక్కడైతే చెట్లు పడిపోతాయో ఆ ప్రాంతాల్లో మిషన్లు కూడా ఏర్పాటు చేసి యుద్ధ ప్రాతిపదికన వాటిని తొలగించేందుకు సన్నద్ధం చేశారు. అదేవిధంగా ఇక్కడ చాలా చోట్ల కూడా దాదాపు గంట నుంచి ఈ ఆపరేషన్ కొనసాగుతూ ఉంది. ఇక ఈదురుగాలు ప్రారంభమైన వెంటనే అప్రమత్తమైన విద్యుత్ శాఖ అధికారులు మొత్తం మచిలీపట్నం పరిసర ప్రాంతాల్లో ఆ విద్యుత్తును సరఫరా పూర్తిగా నిలిపివేశారు. దీంతో మచిలీపట్నం మొత్తం కూడా అంధకారంలో ఉంది. ఎవరు బయటికి రావద్దు. అత్యవసరం అయితేనే, అది కూడా ఆసుపత్రి లేకపోతే మెడికల్ షాప్ వంటి ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఉంటే మాత్రమే బయటికి రావాలని కూడా పదే పదే విజ్ఞప్తి చేస్తున్నారు. ఇక పోలీసులు ప్రత్యేక జీబులు కూడా ఏర్పాటు చేసి ప్రతి ప్రాంతంలో కూడా ఎవరు బయట ఉండొద్దంటూ కూడా మైకుల ద్వారా ప్రచారం కూడా చేస్తూ ఉన్నారు. కొద్దిసేపటి క్రితమే ఆర్పి సిసోడియా, ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేకంగా ఈ తుఫాను ప్రభావిత ప్రాంతాలకు సంబంధించి పర్యవేక్షించేందుకు ఏర్పాటు చేసిన ప్రశ్నాధికారి ఆర్పి సిసోడియా కూడా కొద్దిసేపటి క్రితం మచిలీపట్నం చేరుకున్నారు. ఇప్పుడు ప్రస్తుతం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో కలెక్టర్తోనూ అలాగే మంత్రి కొల్లు రవీంద్ర, ఆర్పి సిసోడియా ఉన్నత స్థాయిలో కంట్రోల్ రూమ్ ద్వారా పరిస్థితిని సమీక్షిస్తూ ఉన్నారు. ఎందుకంటే తీరం దాటిన తర్వాత ఎక్కువ ప్రభావం మచిలీపట్నంలో ఉంటుంది. ఆ తర్వాత ఇక్కడ నుంచి అటు విజయవాడ వైపు ఆగుతుందని కూడా ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో ఎక్కడెక్కడ ఎటువంటి ఇబ్బందులు ఉంటాయి, ఎక్కడెక్కడ ఎటువంటి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి, ఎటువంటి చర్యలు తీసుకునే అంశాలపై ఉన్నత స్థాయిలో సమీక్షలు కూడా నిర్వహిస్తూ ఉన్నారు. అందుకు అనుగుణంగా అన్ని శాఖల అధికారులు సమన్వయం చేసుకుంటూ ఈ అర్ధరాత్రి ప్రతి ఒక్కరు కూడా చాలా అప్రమత్తంగా ఉండి, ప్రజలే కాదు ఇటు అధికారులు, అధికార యంత్రాంగం కూడా అప్రమత్తంగా ఉండి ప్రాణ నష్టాన్ని నివారించే విధంగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కూడా చెప్తా ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక తీర ప్రాంతంలో ఉన్న ప్రజలతో పాటు మత్స్యకారులను కూడా నిన్నటి నుంచి కూడా చాలా పునరావాస కేంద్రాలకు అయితే తరలించేశారు. ఈరోజు మధ్యాహ్నం కూడా మనం ఏబిఎన్తో కూడా మత్స్యకారులు చాలా మంది మాట్లాడారు. ఇది ఈసారి గతంలో ఎప్పుడు ఈ తరహాలో ఏర్పాట్లు చేయడం కానీ ఈ తరహా హెచ్చరికలు కానీ లేవని, కానీ ఈసారి ఈ ప్రభావం భారీగా ఉన్న నేపథ్యంలో తాము కూడా ప్రభుత్వాన్ని సహకరించి పునరావాస కేంద్రాలకి వచ్చినట్టు కూడా చెప్తా ఉన్న పరిస్థితి కనిపిస్తోంది. ఈ రోజు నుంచి రేపు తెల్లవారుజాము వరకు ఎంతవరకు జాగ్రత్తలు తీసుకోగలిగితే అంతవరకు నష్టం నివారించినట్టేనని, అందుకు అనుగుణంగా ప్రజలు కూడా సహకరించాలని కూడా చెప్తా ఉన్నారు. ఇక మరోవైపు ఉన్నత స్థాయిలో సమీక్షలు చేస్తున్న చంద్రబాబు కూడా ఎప్పటికప్పుడు పరిస్థితిని ఏ విధంగా ఇక్కడ చర్యలు తీసుకునే అంశాలపై కూడా తగిన ఆదేశాలు జారీ చేస్తున్నారు. ఇక ప్రతి జిల్లాకు ప్రభావిత ప్రాంతంలో ఉన్న జిల్లా ₹1 కోటి నిధులు కూడా కేటాయించి యుద్ధ ప్రాతిపదికన అక్కడ ఎటువంటి సహాయక చర్యలు తీసుకోవాలని కూడా వారి ఆదేశించడం కూడా జరిగింది. ఏదైనా కూడా ఈ రేపు తెల్లవారు వరకు ఈ తుఫాను ప్రభావం చాలా తీవ్రంగా ఉంటుంది. ఆ తదనంతరం కూడా రేపు మధ్యాహ్నం వరకు అందరూ ప్రతి ఒక్కరు కూడా ఈ తుఫాను ఇబ్బంది పడకుండా అందరూ ఇళ్లకే పరిమితం కావాలని చాలా స్పష్టంగా చెప్తున్నారు. కొంతమంది నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తున్న వారిపై కేసులు కూడా నమోదు చేయాలనే విధంగా పోలీసులు కూడా కొన్ని సూచనలు ఆదేశాలు చేశారు. ఈ నేపథ్యంలో కృష్ణా జిల్లా ఎస్పీ స్వయంగా కొద్దిసేపటి క్రితం మొత్తం మచిలీపట్నం కూడా ఆయన రౌండ్లు వేయడం జరిగింది. రోడ్లపై ఉన్న ప్రజలతో కూడా ఆయన నేరుగా మాట్లాడి ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరు బయట ఉండరాదని
ఖచ్చితంగా చెప్పిన పరిస్థితి. ఏదైనా కూడా అర్ధరాత్రి 11-12 గంటల నుంచి తెల్లవారుజామున 6 గంటల వరకు తుఫాన్ ప్రభావం చాలా దారుణంగా తీవ్రంగా ఉండబోతుంది. అందుకు అనుగుణంగానే ప్రభుత్వ యంత్రాంగం అన్ని రకాల చర్యలు తీసుకుందని కూడా చెప్తున్న నేపథ్యంలో ప్రజలు కూడా ప్రభుత్వాన్ని సహకరించి ప్రాణ నష్టాన్ని నివారించాలి. ఇక ఈ చెట్లకు సంబంధించి అదేవిధంగా పురాతన భవనాలకు సంబంధించి ఎవరు కూడా ఉండవద్దు. సురక్షిత ప్రాంతాలకు వెళ్ళండి. ఒకవేళ సురక్షిత ప్రాంతాలకు వెళ్ళే అవకాశం లేకపోతే ప్రభుత్వానికి లేదా అక్కడ ఉన్న అధికారులకు సమాచారం ఇస్తే ప్రత్యేకంగా వారే టీములు పంపించి సురక్షితంగా భవనాలు ఏర్పాటు చేసే విధంగా కూడా ఏర్పాటు చేస్తామన్నారు. అందుకు అనుగుణంగా అన్ని రకాల ఈ తుఫాన్ని ముప్పును ఎదుర్కొనేందుకు ప్రాణ నష్టం నివారించేందుకు అన్ని రకంగా కూడా ఇటు కృష్ణా జిల్లాతో యంత్రాంగంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం కూడా అన్ని విధాల సన్నద్ధం చేసినట్టయితే మనకు కనిపిస్తుంది. విజయచంద్రిక. థ్యాంక్ యూ ప్రసాద్. మొత్తానికి కాకినాడ తీరాన్ని మొంతా తుఫాను తీరాన్ని తాకిన నేపథ్యంలో 3-4 గంటల్లో తీరం దాటే అవకాశం ఉంది. దీని ప్రభావం తీరం దాటాక కూడా భారీ స్థాయిలో ఇటు కాకినాడ నుంచి నెల్లూరు వరకు, శ్రీకాకుళం నుంచి ఒంగోలు వరకు భారీ స్థాయిలో వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పి వాతావరణ శాఖ కూడా చెప్తోంది.